హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అండి మీ అందరి కోసం. ఈరోజు ఫస్ట్ శ్రావణ మంగళవారం అండి. అలాగే నాగపంచమి కూడా చాలా విశిష్టమైన రోజు అన్నమాట. ఈ నాగపంచమిని మనం గరుడ పంచమి అని కూడా అంటారండి. అసలు నాగపంచమి అంటే ఏంటి, ఈరోజు సర్పాలని ఎందుకు పూజించాలి మనం అనేది మొత్తం నేను పూజ అనేది ఎలా చేసుకోవాలో చెప్తూ, అలాగే నాగపంచమి విశిష్టత గురించి కూడా చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే అండి మనం ఎర్లీ మార్నింగ్ లేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలండి. ఆ తర్వాత అయితే నేను ఫస్ట్ పూజకి కావాల్సిన సామాన్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ టెంపుల్కి తీసుకెళ్ళడానికి అనమాట. ముందుగా అయితే మనం ఇంట్లో గడప అవన్నీ పూజ చేసుకొని తులసి దగ్గర దీపం పెట్టుకొని, అలాగే దేవుడి పూజ గదిలో కూడా దీపారాజన అయితే చేసుకుంటాము. ఆ తర్వాత ఏంటంటే నేను పుట్ట దగ్గరికి పడగల దగ్గరికి తీసుకెళ్ళడానికి చిమ్మిలి అండి, నువ్వులు పిండి, అలాగే చలివిడి, ఇవి రెండు నాగమ్మకి ఇష్టం కదా మంచిగా. సో అందుకని చెప్పి అలాగే ఆవు పాలు, ఇవన్నీ నేను ముందుగానే సిద్ధం చేసుకున్నానండి. చక్కగా స్నానం చేసిన తర్వాత మన పూజ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే రోట్లో వేసుకొని, మీ దగ్గర అలా దంచుకుండేది ఉన్నా లేదంటే రోలు అయినా మిక్సీ అయినా పర్లేదు, బెల్లం, నువ్వులు, అలాగే బియ్యం పిండి, అలా మొత్తం అన్నీ మనం ఏంటంటే చలివిడి, చిమ్మిలి, ఇవి రెండు ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఆవు పాలు కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి. నేను అవన్నీ ప్రిపేర్ చేసుకొని పూజ సామాన్ అంతా పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. ముందుగా గుమ్మం గడపంతా పూజ చేసి తులసి దగ్గర దీపం పెట్టాను. ఈరోజు ఏంటంటే అండి, గుమ్మానికి ఇరువైపులా మనం ఇలా సర్ప రూపాలు అనేవి వేసి, ఆ సర్ప రూపాలకి మనం ఓం నాగేంద్రాయ నమః అనే మంత్రం చెప్తూ సర్పాలకి గంధం కుంకుమ బొట్లు అలంకరించి దీపం, ధూపం, హారతి ఇవన్నీ ఇస్తే చాలా మంచిదండి. మన గుమ్మానికి ఇరువైపులా మీకు సర్పం రూపం అనేది ఎలా వస్తే అలా అండి, ఇలాగే వెయ్యాలి అనేం లేదు. మీకు పాము ఆ సర్పం రూపం అనేది ఎలా వస్తే అలా వేసుకోండి, తప్పేం లేదు. ఇంకా మనం యూట్యూబ్లో చూసి కూడా వేసుకోవచ్చు రాని వాళ్ళు. అలా వేసి చేస్తే దానివల్ల ఏంటంటే అండి, సంతానం లేని వాళ్ళు, అలాగే చాలా రోజుల మించి వివాహం కాకుండా ఇలా ఉండిపోతారు కదా, అలాంటి వాళ్ళకి, సర్పదోషాలు ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళందరికీ చాలా మంచిదన్నమాట. మన గుమ్మానికి బయట వైపు ఇరువైపులా అలా సర్ప బొమ్మలు వేసి పూజ చేస్తే చాలా మంచిది. ఈరోజు నేనైతే టెంపుల్కి అయితే వచ్చానండి. పడగలకి, జంట పడగలకైతే చక్కగా పూజ చేసుకుంటున్నాము. సుబ్రహ్మణ్య స్వామికి చేసాము ఫస్ట్, అక్కడ చాలా రష్గా ఉన్నారనమాట. ఇంకా తర్వాత జంట పడగల దగ్గరికి వచ్చి ఇలా చక్కగా పాలు, అలాగే నీళ్లు అన్నీ అభిషేకం చేసి, ఆ తర్వాత పసుపు కుంకుమలతో చక్కగా అలంకరణ చేసి, వస్త్రం వేసి, స్వామివారికి నిమ్మపండు అంటే చాలా ఇష్టం అండి. అందుకే పుట్ట దగ్గరైనా పడగల దగ్గరైనా నిమ్మపండు పెడితే చాలా మంచిది. అలాగే తాంబూలం, దక్షిణ తాంబూలం కూడా సమర్పించాను. అలాగే సుబ్రహ్మణ్య స్వామికైనా నాగేంద్ర స్వామికైనా ఎర్ర పుష్పాలంటే చాలా ఇష్టం అండి. అందుకే ఎర్ర పుష్పాలతో అలంకరణ చేసి దీపం పెట్టి చిమ్మిలి, అలాగే చలివిడి పెట్టానండి నైవేద్యంగా. అలాగే ఒక చిన్న బెల్లం ముక్క కూడా, ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టుకొని హారతి ఇచ్చానండి. చూశారు కదా, ఇలా మనం ఈరోజు అనేది పూజ ఇంట్లో అయినా అలాగే టెంపుల్లో అయినా చేసుకోవాలండి. అలాగే ఈరోజు మనం సర్పాలను అసలు ఎందుకు పూజించాలి, విశిష్టత ఏంటనేది నేను చెప్తానండి. ఈరోజు ఏంటంటే మనకి ఆదిశేషుడు విష్ణుమూర్తి పాన్పుగా మారిన రోజు అండి ఇది. ఈరోజు ముఖ్యంగా మనకి ఆదిశేషుడు విష్ణుమూర్తి స్వామికి పాన్పుగా మారిన రోజు ఈరోజు అనమాట. అలాగే మన వాసుకి అమ్మవారు ఉన్నారు కదండి, అంటే మనకి శివయ్య మెడలో ఉంటారు కదా, వాసుకి అంటారనమాట. శివయ్య మెడలో ఉండే పాముని మనం వాసుకి అని అంటాం అనమాట. వాసుకి మహాదేవుని మెడలో ఆభరణంగా మారిన రోజు కూడా ఇదే రోజు అండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం దాల్చి దేవసేనను వివాహం చేసుకున్న రోజు కూడా ఇదేనండి. అందుకనే ఈరోజు నాగదేవతలను విశేషంగా పూజించడం వల్ల సంతాన ప్రాప్తి, అలాగే సంతాన సమస్యలున్నా పోతాయి, వివాహ సమస్యలున్నా, అపమృత్యు దోషాలున్నా ఇలాంటివన్నీ పోతాయండి. సో ఖచ్చితంగా ఈరోజు ఈ నాగపంచమి అనేది మనకి చాలా విశిష్టమైనది. సో చూశారు కదా, మనం గుమ్మానికి కూడా అలా ఇరువైపులా చక్కగా నాగ ప్రతిమల్ని వేసుకొని మనకి వచ్చిన విధంగా ఓం నాగరాజాయ నమః అనే మంత్రం చెప్పుకుంటూ పూజ చేసుకోవాలండి. ఇంకొకటి, మనం ఈరోజు ఎక్కువగా టెంపుల్లో అయినా ఇంట్లో అయినా ఓం నాగరాజాయ అనే మంత్రం కానీ, లేదంటే ఓం వాసుదేవాయ నమః అనే మంత్రం కానీ, లేదంటే మానసాదేవియే నమః అనే మంత్రం కానీ, లేదంటే వాసుదేవాయ నమః అనే మంత్రం ఎర్ర పుష్పాలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈవినింగ్ అయినా వెళ్ళి మీరు
తెలియని వాళ్ళు చేసుకోండి. ఇది చాలా విశిష్టమైన రోజు. వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.